హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రతి గ్రామానికి అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో విఆర్ఏలను తొలగించిన సంగతి తెలిసిందే. వాటిని పేరు మారుస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జీపీఓ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జీపీఓ అంటే గ్రామ పాలన అధికారి అని అర్థం. దీనిలో భాగంగా ఎవరైతే ఇంతకు ముందు విఆర్ఓలుగా పనిచేసి మానేశారో వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. మొత్తం రెవెన్యూ శాఖలో 10,940 పోస్టులు ఖాళీగా ఉండగా ఈ 10,940 పోస్టులకు సంబంధించి ప్రజెంట్ విఆర్ఓలు మాత్రమే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు అప్లై చేసుకోగా మిగిలిన పోస్టులను రెగ్యులరైజ్ చేసి వారి కోసం ప్రత్యేకంగా మరొక నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ జీపీఓ అప్లై చేసుకోవడానికి ఈ నెల 16వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ అయితే ఇచ్చింది. అప్లై చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వీళ్ళను ఎంపిక చేసిన తర్వాత మిగిలిన ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి వాటికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే మళ్ళీ విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి, అలాగే రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఎలాంటి అర్హత ఉండాలి, ఏం సర్టిఫికెట్లు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారి ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం కోసం గత నెల 29వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం ఇంతకు ముందు విఆర్ఓలుగా పనిచేసిన వారికి మాత్రమే అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులరైజ్ చేసి వారికి ప్రత్యేకంగా ఒక కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఏప్రిల్ 16వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో విఆర్ఏలు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ అప్లై చేసుకునే విఆర్ఏలకు 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అలాగే వాళ్ళకి కంటి చూపు పర్ఫెక్ట్ గా ఉండాలి. 5 సంవత్సరాలు విఆర్ఓ పోస్టుల్లో ఉద్యోగాలు చేసి ఉండాలి. దాంతో పాటుగా వారి యొక్క 10th ఇంటర్ డిగ్రీ అలాగే పీజీ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆమె యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే రెగ్యులరైజ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఇంటర్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి. అప్లికేషన్ విధానం చూసుకున్నట్టయితే ఆసక్తి కలిగిన మాజీ విఆర్ఓలు మరియు విఆర్ఏలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ ఫారం ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను CCLA ఫిల్టర్ చేసి వారికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ అనేది తీస్తుంది. ఆ మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. లేదు అంటే రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ నుంచి మీరు విఆర్ఓలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందు పనిచేసిన తాలూకు ఉద్యోగి ఐడి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి సర్టిఫికేట్, ఇంటర్ డిగ్రీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ అయితే మిమ్మల్ని దీని ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసి మీకు వచ్చే మార్కులను బట్టి మెరిట్ తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ తీసుకొని మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విఆర్ఓలు ఫుల్ అయిన తర్వాత మిగిలిన ఏవైతే జాబ్స్ ఉంటాయో ఈ 10,940లో కొన్ని పోగా మిగిలిన జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెగ్యులరైజ్ చేసి వాటి కోసం సపరేట్ గా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి మీరు మరిన్ని స్కీమ్స్, ఉద్యోగాల గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ.